హీరోయిన్ తీసుకోవడం ఎందుకని అలా అడిగారని వీళ్ళు టీసీలు ఇచ్చేస్తాము అని కూడా అన్నారంట. మరి ఎంతవరకు అంటే అదొక్కటి దాని గురించినే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు, మిగతా లేవా? ఓన్లీ తమన్నా గురించిన పాఠం చెప్పారా? అది కోపం వస్తుంది ఒక తల్లిదండ్రులుగా అయితే, ఏంది ఇది సినిమా కూడా ఆ వయసులో అయితే కోపం వచ్చేదేమో, ఇప్పుడు ముసలోడిని అయిపోతున్నాను కాబట్టి ఆలోచన వస్తుంది, అంతే తేడా. ఒక రకంగా అంటే ప్రభుత్వాలకు సంబంధం ఉండదా ఇవి? ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కాబట్టి ఉపాధ్యాయులు తీసుకున్న నిర్ణయం. స్కూల్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. మనకి టెక్స్ట్ బుక్లు ఉన్నాయండి ఇది వరకు. ప్రైవేట్ స్కూల్స్ లో ఏం చేస్తారు, గైడ్ ఇస్తారు. అంటే ఇది గవర్నమెంట్ స్కూలే కదా ఒక రకంగా. సింధియా పాఠశాల ఎయిడెడ్ స్కూల్, అదే ఎయిడెడ్ అయినా ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ స్కూళ్లలో మేనేజ్మెంట్ ల నిర్ణయాలకు అనుగుణంగా కొన్ని జరుగుతుంటాయి. దాన్ని ఇంకా అబ్జెక్షన్ చేయడానికి ఏమి ఉండదు పైన. ఎవరు రేపు పొద్దున్న డిఈఓ చెప్తే ఆపేస్తారు సచ్చినట్టు, అందులో డౌట్ ఏం లేదు. ఆపేస్తారు, అందులో డౌట్ ఏం లేదు, ఆపేపిస్తారు కూడా. కాకపోతే నేను అనేది ఏంటంటే ఉట్టి తమన్నా అనే ఆస్పెక్ట్ లో కాకుండా సినీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. నేను అనుకోవడం వాళ్ళకైతే ఆ మతమైనటువంటి ఫీలింగ్ తో మా వాళ్ళు ఎదిగారు, ఎవరికాళ్ళు తమ జాతి గురించి చెప్పుకుంటున్నారు కదా, అట్లాగని చెప్పుకుని ఉండొచ్చు. ఇప్పుడు తమన్నా గురించి చెప్తే స్టూడెంట్స్ కి అర్థం అవుతుంది అని అలా అనుకున్నారు, కానీ అదే కోపం వచ్చింది.